ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అల్లు అర్జున్ సార్ తో వర్క్ చేశారు కదా 5 మూవీస్ 5 మూవీస్ ఏంటంటి మ్యామ్ అది జులాయి పరుగు అది డీజే ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి 5 మూవీలు అయితే చేశారు 5 ఫిలిమ్స్ లో చేశారు ఎప్పుడైనా చెప్పారా అల్లు అర్జున్ గారికి అంత ఛాన్స్ ఎక్కడ ఇప్పటి వరకు అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ యాక్టింగ్ చేసేటప్పుడు షార్ట్స్ లో ఉండేటప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలా అసలు ఎంత బాగా భలే అంటే వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతాం మనం ఎందుకంటే ఎంత డెడికేషన్ వాళ్ళ చెజిల్డ్ బాడీ అండ్ వాళ్ళు తీసుకునే డిసిప్లిన్ ఫుడ్ మనకి ఫుడ్ పెట్టకంటే అప్పుడప్పుడు తినడమే తెలుసు దాన్ని ఇంత కట్ చేయాలి ఇలా ప్లాన్ చేయాలని ఉండదు కదా వాళ్ళ డెడికేషన్ కానీ హీరోలు హీరోయిన్స్ అసలు చాలా ఇదిగా ఉంటారు సో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు వాళ్ళని ముచ్చట పడతాను అండ్ ప్రభాస్ గారు కూడా అంటే మిర్చిలో కూడా మంచి రోల్ ఉంది ప్రభాస్ గారితో కదా ఇప్పుడు చూడండి అసలు పాన్ వరల్డ్ అంతే డార్లింగ్ లో కూడా ఉంది చేసింది డార్లింగ్ లో కూడా చేశాను డార్లింగ్ మిర్చి అసలు మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చేయాలి అప్పుడు వేరే మూవీ ఏదేదో డేట్స్ క్లాష్ అయ్యాయి అయ్యో ఓకే సో మరి ప్రభాస్ గారితో అంటే లైక్ వర్కింగ్ కానీ అతనితో ఇంటరాక్షన్ కానీ అంత అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండదు మనం చూసా వాళ్ళని అంటే వాళ్ళు ఒక జోన్లో ఉంటారు మనం ఒక జోన్లో ఉంటాం అట్లా అదే చెప్తాను నేను ఎవరైనా కానీ అనుకుంటారంటే వాళ్ళు అంటే మనం వాళ్ళకి తెలియదు వాళ్ళు మనకు కూడా తెలియదు కదా ఓన్లీ స్క్రీన్లో చూసాం ఇంకేం తెలియదు కదా ఇప్పుడు చాలాసార్లు నాకేంటంటే ఒకటి నేను అస్సలు ఇష్టపడింది ఏంటంటే నాకు రిజెక్షన్ అన్నా లేకుంటే ఎవరిదన్నా హేట్రెడ్ కానీ లేకుంటే అది తీసుకోవడం ఎందుకు మనం వెళ్ళడం ఎందుకు 4 అడుగులు వెళ్ళడం ఎందుకు 4 అడుగులు 10 అడుగులు వెనక్కి వెళ్ళడం ఎందుకు ఎక్కడున్నా అక్కడ ఉంటే కావాలంటే ట్రా అని పిలుస్తా చెప్పండి అని మాట్లాడచ్చు అలాంటి ప్లేస్లో ఉంచుకుంటాను నన్ను నేను అంటే ఐ డోంట్ లైక్ టు టేక్ దట్ వైబే నాకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళని ఏదో డిస్టర్బ్ వాళ్ళు ఏంటంటే భయపడతారు మరి అంతే కదా ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటామా మాట్లాడతామా లేకుంటే ఏంటి ఇంత నెట్వర్క్ అంటే సోషల్ మీడియా ఇంత అయిపోయింది సో వాళ్ళు ఒక భయంలో ఉంటారు అంతేందుకు నేనే బయటకు వెళ్తారు కొత్త వాళ్ళు వస్తే ఇలా ఉండొచ్చు నాకే ఉంటాయి ఇంక వాళ్ళు ఎక్కడ అసలు సో అది నేను అర్థం చేసుకుంటాను ఇట్స్ నాట్ డిఫరెన్స్ ఇట్స్ అబౌట్ ది షేడ్స్ అంటే ఇట్స్ విత్ ఎవ్రీబడి ఇప్పుడు మనం స్ట్రేంజర్స్తో మాట్లాడతామా నేను స్ట్రేంజరే కదా మరి వాళ్ళకి అందులో మనం భంగపడేదేం లేదు సో మాధవి అంటే మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే మీ గురించి మీరు ఏం చెప్తారు మైండ్ సెట్ కానీ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ థింకింగ్ ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట ఎనర్జీ ఎక్కువ ప్రేమ ఎక్కువ ఇంకేదో అంబిషన్ కూడా బాగా ఎక్కువ అన్ని ఓపిక ఎక్కువ ఆయన అన్నట్టు ఇన్ ద ప్రాసెస్ నేను చాలా అలసిపోతా సో అది కన్సర్న్ తక్కువ నా మీద నాకు సెల్ఫ్ కేర్ నేను పెట్టుకోవాలి బట్ ఐఎమ్ వెరీ లవింగ్ పర్సన్ టాకిటివ్ అండ్ ఐ యాక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్ వాళ్ళు ముస్లిమ్సా హిందూసా క్రిస్టియన్సా ఇంకోటా నేనేమి అస్సలు అందరూ ఐ హ్యావ్ ఆల్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఆల్ లెవెల్స్ ఆఫ్ వాళ్ళందరూ లైక్ చేస్తారు అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్ అలా అంటే ఆ యాక్సెప్టెన్స్ ఉంది నాకు అండ్ నాకు పేషెన్స్ చాలా ఎక్కువ మా మదర్కి లెగ్ బాగాలేదంటే నేను 20 రోజుల నుంచి ఆవిడకి మొత్తం ఇట్లా మాలిష్ చేసి మొత్తం సెట్ చేసే తగ్గిపోయింది అంటే అంత నూనె మసాజ్ చేసి 1.5 గంట సేపు నేను నూనె ఈయన కూడా ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళి వస్తే కాళ్ళని నొప్పులు అంటే మొత్తం తగ్గిందనే వరకు నేను వదలను అంత సేవాభావం చాలా ఎక్కువ నాకు ఐ సర్వ్ పీపుల్ నా మనుషులకి హీలింగ్ కూడా చేస్తుంది హీలింగ్ ఇస్తాను మ్యామ్ అంటే ఇంత మల్టీ టాలెంటెడ్గా అంటే లైక్ యాక్టింగ్ కానీ ఇంట్లో అఫ్ కోర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు మన హౌస్ బట్ ఇంట్లో అంటే డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ కానీ పెట్టుకోవాలనుకుంటే మీరు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు బట్ అలా కాకుండా ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత టాలెంట్స్ ఎట్లా వచ్చింది ఈ ప్రాక్టీస్ ఏంటి సింగింగ్ ఏంటి చెప్పమంటారా యాడ్ చేయమంటారా ఆమె డ్రాయింగ్ చేస్తుంది అంటే స్కెచింగ్ తర్వాత అదేమంటారు రంగోలీ దాన్ని మెహందీ పెడుతుంది తర్వాత రంగోలీ వేస్తుంది పాటలు పాడుతుంది ఇవన్నీ యాడెడ్ హాబీస్ అనండి ఇంట్రెస్ట్ అనండి డాన్స్ ఇప్పుడు ఒళ్ళు ఎక్కువ డాన్స్ ఒకప్పుడు చేసేది అంటే డాన్స్ సో చాలా మల్టీ టాలెంటెడ్
ఏం లేదు అంటే ఇంట్రెస్ట్ అంతే. నాకు స్కెచెస్ చాలా ఇష్టం. అంటే ఒక్కోసారి నేను చూపించచ్చా? చూపించచ్చు. అదేదో మండల ఆర్ట్ చూపిస్తాను నేను మీకు. అంటే ఎక్కడ నేర్చుకున్నది కాదు, నేర్చుకోవాలి. ఒక పేపర్ పెన్ దొరికితే వేసేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా ఇట్ గోస్ ఆన్. అండ్ ముందు స్కెచ్ చేయడంలో అంటే మనుషుల పోర్ట్రేట్ చేయడంలో కళ్ళతో మొదలు పెడతారు. అందరు కళ్ళు అంటే భయపడతారు, ముందు కళ్ళతో స్టార్ట్ చేస్తుంది. ఎంత తెలియదు అనుకుంటుంది, చాలా తెలిసింది. అంటే తను అన్నట్టు కరెక్ట్. అంటే నేను ఎంకరేజ్ అయితే చేస్తాను, వాట్ ఎవర్ షీ డస్ ఐ ఎంకరేజ్. అండ్ ఐ విల్ ఆల్సో పబ్లిసైజ్, లైక్ I'm talking to you right now, right? So I'll tell my colleagues, my friends, whoever, that she's. ఇది ఒక దగ్గర చూసి వేసాను, బట్ అదే నాకు. సో ఇవన్నీ కూడా మీరు పెయింటింగ్ చేస్తూ ఉంటారు? పెయింటింగ్ చేస్తాను, స్కెచ్. నేను విన్నాను మీరు పెయింటింగ్స్ బాగా చేస్తారు. అంటే మూడ్ నాకు ఎట్లా అంటే ఒక్కోసారి మండల ఆర్ట్, ఇది ఒక మండల ఆర్ట్. సూపర్. షాపింగ్స్ అవన్నీ బాగా చేస్తుంటారమ్మా మీరు? షాపింగ్ నా దగ్గర డబ్బులు ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. చేస్తే మాత్రం ఒకటితో ఆపదు. అది చెప్పులు కానీ చీరలు కానీ 3-4 ఉండాలి కదా. అంటే మనం ఏదో బర్త్డేకి వెళ్ళి కొనుక్కోని అనుకోండి, ఒకటితో ఆపదు, 3-4తో వస్తుంది. అంటే నేను ఏదైనా గ్రాండ్ చాలా ఆశ్చర్యం వేసేది, ఎవరైనా 3-4 జత చెప్పులు ఎందుకు కొనుక్కుంటారు, ఒకటే కదా కొనాలి, షూస్ కానీ వాటెవర్. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఒకటే కదా కొనుక్కునేది, 3-4. అదేంటే అవి బాగుంది కొని పెడితే కూడా అంతే కొని పెడితే అది చెప్పాడు మనిషి, అది అలా ఉంటుంది. నాకు ఎప్పుడు అది అలవాటు లేదు. సూపర్. ఈ రౌండ్స్ ఎలా వచ్చాయి మ్యామ్ ఇంత ప్రాపర్ గా? లేదు, రౌండ్ మనం దీంతో వేయాల, కంపాస్ లో ఉంటుంది కదా, దాన్ని పెట్టి సర్కిల్స్ గీసేసి ఫిల్ చేయాలన్నమాట. అసలు పెన్తో వేస్తుంది ఆశ్చర్యం. ఇప్పుడు పెన్సిల్ అంటే రబ్ చేయొచ్చు, పెన్తో రబ్ చేయలేం కదా, ఇరేజ్ చేయలేం. అయినా కానీ వేస్తూనే ఉంటుంది టక 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 టక, రకరకాల డిజైన్. అలానే మెహందీ కూడా రాత్రి 2 దాకా పెడుతుంది మెహందీ. ఎవరన్నా తిట్టినా చాలా పద్ధతిగా తిడతా, అంటే వాడి జన్మకి విరక్తి వచ్చేలాగా కూడా తిడతా నేను. అంత కూడా మంచి అని చెప్పుకోవడం అంటే ఏదైనా తేడా వచ్చింది అనుకో, మొత్తం ఇట్లా ముక్కలు చింపేస్తా మనిషిని. పద్ధతిగా అంటే ఇంకా వాళ్ళు డినై చేయలేరు ఈ విధంగా తిడతా అనమాట. ఏదన్నా ఎవరన్నా అంటే ఏదన్నా ఒక పద్ధతి ఉండాలి, లెక్క ఉండాలి కదా. ఆ లెక్క ప్రకారం బాగా ఆన్లైన్ మెంటరింగ్ కూడా చేస్తుంది. ఆన్లైన్ అదే నేను అంటే చాలా మందికి ఏంటంటే ఎవరు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దెర్ ఇస్ నెవర్ అ బ్యాడ్ స్టూడెంట్, ఇట్స్ ఆల్వేస్ అ బ్యాడ్ టీచర్ అని. అంటే స్టూడెంట్స్ ఎవరు బ్యాడ్గా ఉండరు, టీచర్ సరిగ్గా చెప్పలేకపోతేనే స్టూడెంట్స్ నేర్చుకోలేకపోతారు. సో అలాగే దెర్ ఇస్ నెవర్ అ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్, ఇస్ ఆల్వేస్ అనదర్ బ్యాడ్ పర్సన్ హూ ఎన్కౌంటర్డ్ దెమ్. అందుకని వాళ్ళు బ్యాడ్గా తయారవుతారు. సో మనం అట్లీస్ట్ మనం మంచిగా ఉండి మనం మంచితనం చూసి అట్లీస్ట్ మనకు ఆ చెడు రాదని నా ఫీలింగ్. ఇప్పటివరకు నాకు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనకు అనవసరం, నాతో ఎలా ఉన్నారు అది నేను చాయిస్ ఇవ్వను. అంటే ఇంకెవరన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోతే నేను పిలిచి మరీ చెప్తాను, చూడు నీకు మర్యాద ఇవ్వడం అలవాటు లేదేమో, కానీ నాకు మర్యాద ఇవ్వకుండా ఉంటే తీసుకోవడం నాకు అలవాటు లేదు. ఏదో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, లేదా నేను నేర్పిస్తా. సూపర్. అదే చెప్తా డైరెక్ట్గా ఒకళ్ళకైతే చెప్పా, నీకు అలవాటేమో అలా ఉంటావు, నాకు తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. నేను అలాగని నేను డిస్రెస్పెక్ట్ చేయను, నువ్వు నాతో సరిగ్గా యూ డోంట్ హ్యావ్ అ చాయిస్ టు ట్రీట్ మీ ద వే యూ వాంట్. ఎక్సలెంట్ వర్డ్, నేను నేర్చుకుంటాను ఈ రోజు నుంచి. అంటే మనం డిమాండ్ చేయడం అని కాదు, బట్ సమ్ పీపుల్ ఆర్ ఎలా అంటే అలా ఉంటే నేను ఐఎమ్ హియర్ ఫర్ అ పర్పస్, యు ఆర్ హియర్ ఫర్ అ పర్పస్, యూ వాంట్ అ వర్క్ ఫ్రమ్ మీ ప్లీజ్ ప్రాపర్గా ఇచ్చాను. ఒక సీరియల్లో ఒకసారి అలాగే ఏదో అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో అయితే నేను చెప్పాను, నువ్వు ఎవరన్నా కానీ నాకు అనవసరం, చెప్పే ఉంటే ఒక పద్ధతిలో చెప్పు, నేను నీ కింద పని చేయట్లా, నువ్వు నా కింద పని చేయట్లా, అంతే. ఓకే, వీఆర్ బోత్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్. ఇది ఏదన్నా అంటే కనుక్కో ఏంటి జరిగిందని, నోరు ఉంది కదా అని పేలక్ అని చెప్పి. ఓ మై గాడ్, స్మూత్ వైలెన్స్. ఎక్సలెంట్. సో మరి ఒక మంచి సాంగ్ तू आता है सीने में
जब जब सांसें भरती हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरती हूँ हवा के जैसे चलता है तू मैं रेत जैसे उड़ती हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ సాంగ్ సార్కోసమేనా నాకు ఆ పదాలు అర్థం తెలియదు ట్యూన్ మాత్రం తెలుసు, బాగుంది. అట్లుంటది ఆయనకేమో పర్ఫెక్షన్ వర్డ్స్, నేను నాకు ట్యూన్ పట్టుకుంటాను ఏదో పట్టుకుంటాను, వాళ్ళకి నచ్చదు.